ఇంకిన్ని దినాలు ఎండలు గిట్టనే దంచితే మాడి మసిబొగ్గ అయ్యేటట్లున్నాం. జర్ర వానదేవుడు దయదలిచి ఓ జల్లు గురిపిస్తే బాగుండు అని చాలా మంది అనుకున్నారు. జనం ఇట్లా అనుకున్నారో లేదో వానదేవుడు మనల్ని నారాజు చేయకుండా ఎమ్మటే ఊరికొచ్చిండు. వచ్చి కుండపోత పోసిండు. ఒక్కటే దెబ్బకు అప్పుడే వానాకాలం వచ్చిందా ఏంది అన్నట్లు చేసిండు. మరిగా వానలు చేయంగా జనం నిమ్మలపడ్డరా లేకుంటే ఆగమైర్రా అనేది పురాగా ఒక్కసారి అరుసుకొని వద్దాం పార్రి. ఈ అగడు సల్లగుండా ఒక్క వాన పడితే బాగుండు, గింత గాలి తోలినా బాగుండు అని ఎండలకు మలమలా మాడి కందిపోయిన జనాల మోకాన కుండతోని నీళ్లు గుమ్మరిచ్చిండు వానదేవుడు. అట్లా మంగళవారం నాడు శాన దిక్కుల మొగులకు పొక్క పడ్డట్లే కురిసింది వాన. గాలి దుమారం కూడా గట్టినే లేచింది. మూలిగే నాక మీద తాటిపండు పడ్డట్లు ఇప్పటికే రైతు బతికేం అంత గొప్పగా లేదనుకుంటే యాళ్ళగాని యాళ్ళ కాలం తప్పిన వానలు పడి రైతును మరింత తెర్లు చేసింది. అట్లా యాసంగి వడ్లు తెచ్చి కళ్ళాలల్లా ఆరబెట్టుకుంటున్న రైతులకు వాన జయంగా పెద్ద గోసనే వచ్చి పడ్డది. అమ్ముకొని బుక్కడి తిందామనుకున్న రైతు నోటికాడి బుక్క ఎత్తగొట్టినట్లు చేసింది. ఎట్టగాలం వానలు జయంగా వడ్లన్నీ తడిసి రైతుల గోస నెరిగి అద్రగనం తయారైంది. ఎత్తమనంటే మాకు ఎండ కొడుతుందని వాళ్ళు అమాలు అంటారు, అవి ఎత్తలేదు. ఇప్పుడు ఎన్ని శనివారం పోయి ఎన్ని రోజులే మొత్తం ఇప్పుడు వాన వచ్చి మొత్తం కొట్టుకపీకినాయి. అది ఎవరు కొనాలి ఇప్పుడు? అదే ముచ్చట. గీ ముచ్చటిట్లుంటే అటు గాలి దుమారానికి చెట్ల ఏర్లతో సాతల ఊసిపడ్డాయి. రోడ్ల నడుమ పెట్టే బ్యారికేడ్లు ఇసిరేసినట్లు అడ్డం పడ్డాయి. వడగండ్ల వానలు గాలి దుమారం జోరుగా పెట్టేటాళ్లకు పాత ఇండ్లల్లో ఉంటున్నోళ్ళు రేకుల గుడిసెలలో ఉంటున్నోళ్ళు ఇల్లు ఉంటదా ఎగిరిపోతుందా అని మస్తు బుగులు పడ్డారట. కర్నూలు జిల్లా దేవనకొండల 5 కిలోల మాసరున్న వడగండ్లు పడ్డాయి. ఇగి వీటిని నెత్తిల మోసుకుంటా ఖుషి అయ్యిర్రు అక్కడోళ్ళు. యాదగిరి గుట్ట కాడ కూడా వాన గాలి దుమారానికి తడకలు బ్యారికేడ్లు అడ్డం ఒరిగినాయి. అవిటి కాడ నిలబెట్టిన బండ్ల మీద పడి కొన్ని మోటార్ సైకిళ్లు దెబ్బతిన్నాయి. ఇటు పట్నంలో కూడా మంగళవారం పొద్దుక కుండపోత వాన పడ్డది. నాలాలు వంగి బజార్లన్నీ మురికి కాలువలైనాయి. ఇక వానతోని ఎట్లెట్లనో ఉందని స్వయంగా కమిషనర్ సార్ కూడా షెక్కింగ్ లకు దిగిండు. ఏడేడ పబ్లిక్ తిప్పల పడుతుర్రో ఎమ్మటే పోయి అరుచుకోవాలి అని అధికారులకు ఆర్డర్ వేసిండు. ఇగిట్ల ఎండలు మోక వెంచే యాళ్లకు ఎండదేవుణ్ణి నువ్వు జరసేపు రెస్ట్ తీసుకో నేను డ్యూటీ ఎక్కుతా అన్నట్లు అప్పుడే వానాకాలాన్ని చూపించిండు వానదేవుడు. ఇంకో 4-5 దినాలుంటాయట వానలు. మరేం చేస్తాయో గాని వానలు పడంగా కొందరు నిమ్మల పడితే రైతులు మాత్రం గోసెల్ల వస్తుర్రు.